ఈరోజు వీడియోలో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయతో సాంబార్ ఎప్పుడైనా చేశారా? చేయకపోతే ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి అరకప్పు కందిపప్పు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళనేది పోసుకోవాలి. అందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని ఒక అరగంట సేపు పప్పు అనేది నానబెట్టి పెట్టుకోవాలి. నేను మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము బూడిద గుమ్మడికాయ తీసుకోవాలండి. బూడిద గుమ్మడికాయని ఇక్కడ 2 ముక్కలు తీసుకున్నాను. గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా 2 పార్ట్‌లుగా కట్ చేసుకున్నానండి. దీని వెనక గ్రీన్ పార్ట్ అనేది ఉంది కదా, దాన్ని మొత్తం తీసేసేయాలి. అలాగే ఇక్కడ గింజలు, పల్పు అది కూడా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 2 టమాటాలను కూడా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బూడిద గుమ్మడికాయలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి. ఇవి ఈజీగా ఉడికిపోతాయి. అలాగే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసుకున్న పల్పు కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి పప్పు అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి. నేను 1 పార్ట్‌లో చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నానండి. మీరు నార్మల్‌గా అయినా కుక్ చేసుకోవచ్చు. ఇది పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, అలాగే బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. పప్పు అనేది థిక్‌గా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా నీళ్ళనేది యాడ్ చేశాను. కలిపెట్టుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకున్నాను. మీరు తినే స్పైస్‌ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు అనేది చిక్కగా ఉంది. మళ్ళీ ఒక కప్పు దాకా నీళ్ళనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు చెక్ చేసుకొని నీళ్ళని యాడ్ చేసుకోండి. ముందే ఎక్కువ నీళ్ళు పోసేసుకోవద్దు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కుక్కర్‌లోనే ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇవి గుమ్మడికాయ ముక్కలనేవి తొందరగా ఉడికిపోతాయండి. మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు. ఇంకా ఫాస్ట్‌గా అవ్వడం కోసం నేను ఇంకా కుక్కర్‌లో పెట్టేశాను. ఇలా ఒక్క విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. గుమ్మడికాయ ముక్కలనేవి బాగా ఉడికిపోయాయండి. బాగా ఉడికిన తర్వాత ఇలా పైకనేది తేలుతుంది. ఇది ఉడికిందో లేదో చెక్ చేసి చూపిస్తాను. గుమ్మడికాయ ముక్కలైతే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పోపు అనేది రెడీ చేసుకుందాము. పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. పోపు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. పోపు అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా సాంబారు, అందులో వేసేసుకొని మరొక 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దించే ముందుగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ సమ్మర్‌లో ది బెస్ట్ అండి సాంబారు. గుమ్మడికాయతో టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకే కాకుండా మేము రాగి సంగటిలో కూడా తీసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో గుమ్మడికాయతో సాంబార్ మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చలవ చేసే విధంగా మళ్ళీ ఇంకో రెసిపీ చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.